మన రెసిపీ హోటల్ స్టైల్లో చికెన్ గ్రేవీ. ఈ చికెన్ గ్రేవీకి కావలసినవి ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. 2 స్పూన్ల కారము, 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 పెద్ద ఆనియను, 2 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు, మసాలా ఐటమ్స్ తీసుకున్నా. 1 స్పూను గసగసాలు, 2 స్పూన్ల కాజు, కొంచెము కొబ్బరి, కొంచెం బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, 1 స్పూను సాజీరా, 4 లవంగాలు, 4 యాలకులు అన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 2 గ్రీన్ చిల్లీ వేయాలి. తర్వాత ఆనియన్ వేయాలి. అవి బాగా ఫ్రై కావాలి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నూనెలో ఇవన్నీ ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోవాలి. చికెన్ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ నూనెలో ఫ్రై కావాలి ఒక 2-3 మినిట్స్. తర్వాత కారము, సాల్టు, ధనియాల పౌడరు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసాక ఇవి నూనెలో బాగా ఫ్రై కావాలి ఒక 3-4 మినిట్స్. ఇప్పుడు మనము అన్నీ వేయించుకున్న మసాలాలు మిక్సీలో పట్టుకొని దీంట్లో వేసుకోవాలి. గ్రేవీ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనము వాటర్ యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చికెన్కి మసాలా బాగా పట్టుకుంటుంది. చూడండి, చికెన్ మసాలాలో బాగా ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది అన్నంలోకి, చపాతీలోకి ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.